ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, సాయంత్రం పూట ఉమ్. మనం ఇవ్వకూడని వస్తువులు అంటూ ఏమైనా ఉంటాయమ్మా? దీపం పెట్టిన తర్వాత సాధారణంగా తెచ్చుకోనివి ఉంటాయి, ఇవ్వకూడనివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక దీపం పెట్టాము అంటే సాధారణంగా సాయంత్రం అంటే మన ఉద్దేశంలో సూర్యాస్తమయం. అంతే. అది 5:30కి అయ్యే రోజులు కొన్ని ఉంటాయి, 6:30 పావుదొక్కు వేడికి అయ్యే రోజులు కొన్ని ఉంటాయి. అంటే శీతాకాలం వేసవి కాలం తేడాల్లో అది మనకి లెక్క అదనమాట. అలాంటి సమయంలో కొన్ని రకాలైనటువంటి ఇంటికి తెచ్చుకోము. అదేవిధంగా కొన్ని వస్తువులు బయట ఇవ్వం. సాధారణంగా కుంకుమ, పసుపు, ఉప్పు మొదలైనటువంటివి దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లోంచి ఇవ్వరు. ఎక్కువ మంది డబ్బు కూడా ఇవ్వరండి దీపం పెట్టాక. కానీ ఈ రోజుల్లో అది పెద్ద పట్టించుకోవటంలా మనం. మరి ఇంట్లో నుంచి గుమ్మం దాటి మన ఇంటికి ఎవరన్నా వస్తే ఇవ్వడం గురించి అటుంచి బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునేదే సాయంత్రాలు అవుతోంది మనకి. బాగా చెప్పారమ్మా. అందువల్ల అది ఖర్చు పెట్టకూడదు అన్న సంగతి దగ్గరికి మనం లెక్క పెట్టుకున్నట్టయితే చెప్పలేం. కానీ మామూలుగా ఇంట్లో ఉంటే మాత్రం సాధారణంగా ఇలాంటి వస్తువులు కొన్ని ఇవ్వరు. అలాగే పెరుగు కూడా సాయంత్రం అయ్యాక ఇవ్వరు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఏవైతే మన ఇంటికి శుభం అనుకుంటామో అవి ఇవ్వరు. అవే కాకుండా ఏవైతే శనికారకం అనుకుంటామో అవి కూడా ఇవ్వరు. అంటే ఇనప వస్తువులు, ఉప్పు, బెల్లం ఇట్లాంటివన్నీ దీపం పెట్టాక ఇవ్వడానికి ఇష్టపడరు. తర్వాత అట్లాగే గాజులు ఇట్లాంటివి. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటమ్మా? అసలు ఎందుకు ఇవ్వకపోవటం, ఎందుకు అట్లా? అంటే మనకి ఒకప్పుడు పూర్వకాలంలో అంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పగల కింద లెక్క వేసుకుని, అంటే సంధ్యా సమయం కూడా అందులో కలిసి ఉంటుంది అనుకోండి. ఇంకా రోజుని అప్పటికి ఆపేయాలి. సూర్యాస్తమయం అయిందంటే రోజు అయిపోయింది, విశ్రాంతికి పెడతాము అని. ఇప్పుడు కాలం మారిపోయింది కదమ్మా. ఇప్పుడు అట్లా ఎక్కడ ఉంటుంది? రోజు మొదలయ్యేదే మామూలు వాళ్ళకి పొద్దున 10ంటికి మొదలవుతోంది. కొన్ని బహుళ జాతి సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మధ్యాహ్నం 2ంటికి మొదలయ్యే వాళ్ళు, సాయంత్రం 8ంటికి మొదలయ్యే వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ విషయానికి వస్తే ప్రత్యేకంగా వీటిని గురించి మాట్లాడలేం. కానీ మామూలుగా అలాంటి వాళ్ళని పక్కకు పెట్టినట్టయితే ఎప్పుడూ కూడా ఒక నియమం ఏదైతే ఉందో దానికి అపవాదం కూడా ఉంది. అంటే ఎగ్జంప్షన్. ఎవ్రీ రూల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ లేని రూల్ ఏదన్నా ఉందంటే ఇది ఒకటే. అలాంటిదప్పుడు అలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళని కనుక పక్కకు ఉంచినట్టయితే మిగిలినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించేటటువంటి సందర్భంలో ఇలాంటివి చెయ్యరు. ఓకే అమ్మా. అంతే. అంతేగాని దీనికి ప్రత్యేకమైన కారణాలంటూ కారణాలంటే ఇప్పుడు కొన్ని శనికి సంబంధించినవి ఉన్నాయి. శని నల్లని వాడు చీకటి అని కదా, అంచేత చీకటికి సంబంధించింది నల్లగా ఉండేటటువంటివి వీటి గురించిన కొంచెం పట్టింపులు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో సాధ్యమవుతోందమ్మా? జరగదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా బాధపడుతూ ఉండే విషయం ఏమిటంటే, మనం ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు అని చెప్పే చాలా అంశాలు ఆదర్శప్రాయమైన వాతావరణంలో మాత్రమే అమలు జరపడానికి వీలవుతాయి. దాన్ని మేము ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే ఎన్టీపీ అంటాం. అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. దేని గురించి అన్నా మాట్లాడుతూ ఉంటే, ఒక లోహం యొక్క లక్షణం గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్ ఎన్టీపీ లేదా చెప్తారు. అంటే మామూలు వాతావరణంలో మామూలు వేడిమి, మామూలు వాతావరణ పీడనం ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది అని. అదే వేసవికాలం అనుకోండి, ఏమవుతుంది? దానికి వేరే లక్షణం మారిపోతుంది కదా. ఉదాహరణకి మనకి రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలు ఇంత దూరంలో పెడతారు, ఒకదానికి ఇంత దూరం ఉంటుంది. ఎందుకు? చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అంటే వేసవి కాలంలో ఎండకి రైలు పట్టాలు ఇలా వ్యాకోచిస్తే దగ్గరికి వస్తాయి. ఇలా దగ్గరగా పెట్టామనుకోండి, ఇలా ఎక్కుతాయి, రైలు పడిపోతుంది. అందుకని ఆ మాత్రం దూరాన్ని వాళ్ళు ఉంచేవారు. అందుకని వీటన్నింటి గురించి చదివేటప్పుడు ఏం చెప్తారు అంటే, మామూలుగా ఫిజిక్స్లో ఎన్టీపీ అని చెప్తారు. అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ సర్వసామాన్యంగా ఉండేది. కానీ సర్వసామాన్యంగా లేని సందర్భాలని కూడా
వాటితో పాటు చెప్పాలి అనేటప్పటికీ ఎంత ఇబ్బంది అవుతుందమ్మా. అవునవును. చాలా రకాలు ఇట్లా చేయడానికి వీలే లేదు అంటాము. అంటాం. అమ్మో శనొచ్చేస్తుంది, అమ్మో ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది, ఎంత ప్రమాదకరం అమ్మా. ఆ, అందువల్ల ఇవి సామాన్యంగా పాటించాల్సిన నియమాలు, మళ్ళీ ప్రత్యేకంగా పాటించే నియమాలు ఉంటాయి. ఈ సామాన్య నియమాలు చెప్పిన వాళ్ళంతా ప్రత్యేక నియమాలు చెప్పకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అమ్మ మీరు చెప్పండి వ్యక్తిగతంగా. ఉమ్. ఇప్పుడు పెరుగు ఇవ్వకూడదు, గాజులు ఇవ్వకూడదు, ఇలాంటివి మనకి నిజంగా పాటించడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతం. ఉమ్, కానీ అలా పాటించకపోతే ఉమ్. ఏమన్నా ఇబ్బందులు పడటానికి కూడా అవకాశం ఉందంటారా? అలా ప్రత్యేక- శాస్త్రంలో ఏమన్నా ఉందామా? ప్రత్యేకంగా లేదమ్మా, ఇవన్నీ కూడా మనం మనం కల్పించుకున్నామేనా? అంటే మనసుకు సంబంధించినవి ఎక్కువ. ఉమ్, ఇమోషనల్ అంటామే, అట్లా అలవాటు పడిపోయి ఇంకా ఇంకా కొంతమంది మా ఇంట్లో ఇది చెయ్యమండి అని మా చెప్పారు. అంట ఏదంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో వరుసగా ఒకసారో రెండు సార్లో ఒకటి చేసినప్పుడు ఏదో ఇబ్బంది, కొంచెం కూడని పని జరిగింది అనుకోండి, హాని జరిగింది అనుకోండి, అది మాకు అలవాటు లేదండి, అచ్చిరా లేదండి అని చెప్తారు. అట్లా ఒక జాతి, ఒక పరిస్థితి, ఒక వాతావరణం, ఒక కాలం వీటిల్లో వచ్చేసాయి. ఒకప్పుడు ఎట్లా ఉండేదమ్మా, 8 ఏళ్ల లోపున పెళ్లి చేయకపోతే వెలేసేవారు కదా, అవును. ఉప్పు నిప్పు కూడా అప్పిచ్చేవారు కాదు. ఏంటి పెళ్లి చేయకపోతే ఆ కుటుంబానికా? ఆడపిల్లకి 8 ఏళ్ల లోపల పెళ్లి చేయకపోతే వాళ్ళని దూరంగా ఉంచేసే వాళ్ళ కుటుంబం. ఊళ్ళో వాళ్ళెవరు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో శుభానికి అశుభానికి ఎవరు వెళ్ళేవారు కాదు. మహాపాపం చేశాడు, 8 ఏళ్ల లోపల ఆడపిల్లకి పెళ్లి చేయలే. ఆ, అంత ఉండేది. తీవ్రంగా అంత ఉండేదమ్మా. తీవ్రంగా ఎంత, ఒక 70-80 ఏళ్ల క్రితం దాకా కూడా ఉంది. అంటే మరీ వెలేయకపోయినా ఆ, దూరంగా ఉంచటం అనేది ఉండేది. ఆ, అందుకే కదా అప్పుడు భారతదేశంలో శారదా చట్టం వచ్చిందని కంగారు పడిపోయి గోవాకి, మనకు అప్పటికి యానాం ఫ్రెంచి కాలనీగా ఉండేది, అవునవును. యానాం తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసేసేవారు. ఆహా. 3 నెలల పిల్లలకి, 4 నెలల పిల్లలకి. అంటే శారదా చట్టం వచ్చేస్తోంది, అంటే 18 ఏళ్ల వరకు ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు అనేది శారదా యాక్ట్. ఆ, అది వచ్చేస్తోందని చెప్పి అది అమల్లోకి వచ్చాక 18 ఏళ్ల లోపు పిల్లకి పెళ్లి చేస్తే జైలు శిక్ష జైలు పడుతుంది. శిక్ష పడుతుందని పాపం అప్పటిదాకా 6 ఏళ్లకి 5 ఏళ్లకి పెళ్లి చేసేవాళ్ళు కాస్త 3 నెలలు 4 నెలల పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేసారు ఆడపిల్లలకి. ఆహా. యానాం పెళ్లి చేసేసుకున్నారు అంతే. అంత అట్లా ఉంటాయన్నమాట. అది ఆలోచన ఎలా విధానం. వచ్చింది, మనకు చాలా విషయాలు అలా ఉంటాయి. ఒక్క మాట చెప్తాను, అమ్మా. ఇది మీరు అడిగిన ప్రశ్న కాకపోయినా చెప్పేది. మనం ఇల్లు చీకటి పడ్డాక ఇల్లు చిమ్మకూడదు అంటారు. ఎందుకు చిమ్మకూడదు? మనకి కనిపించదు కదా అది. సరిగ్గానే నేను అనుకుంటాను. అంతే, అదే సరైనటువంటి విషయం. ఆ, ఆ. అదే సరైనటువంటి విషయం. ఆ చీకట్లో ఇప్పుడంటే మరి విద్యుత్ దీపాలు ఉన్నాయి, పూర్వకాలం ఉండేవి కాదు. ఇలా చిమ్ముకుంటూ వెడితే ఆ చీపుర్ని ఆనుకుని ఎదురో ఉందనుకోండి కాళ్ళజర్రి, ఉమ్, ఉమ్. ఏ తేలో మండ్రగబ్బో ఉన్నాయే అనుకుందాం, ఇబ్బందే కదా. అందుకని వెలుగుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక్క మాటను అనుసరించి వచ్చాయి ఇవన్నీను. ఉమ్. అంటే అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. అనుగుణంగా ఎందుకంటేనమ్మా, అది ఆ, ఆ చీకట్లో కనపడదు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో చీపురు అనేది ఇంటి వెనకాలో ఎక్కడో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుంటున్నాం కదా. పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత కాలంలో దాన్ని కొంచెంగా అమెండ్మెంట్ రూల్కి వచ్చింది. ఏమిటి, అత్యవసరమై చిమ్మారు, పిల్లలు ఏదో పారబోసారు, ఆ, చిమ్ముతాం కదా, అయ్యయ్యో చిమ్మారా పర్వాలేదు, ఎత్తి చెత్త మాత్రం బయట వేయకండి. అవునమ్మా, ఇది కూడా విన్నా నేను. ఇది ఎందుకంటే దాంట్లో ఏ విలువైన వస్తువు అన్నా పడిపోతే ఆ గుడ్డి దీపాల్లో ఏం కనిపించదు కనపడుతుంది, కదా అని. రేపు పొద్దున వెలుగులో వేయొచ్చు. రెండోది, అక్కడ చెత్త దగ్గరికి వెడితే ఏ పురుగో పుట్రో ఉంటాయి, వాటిల్లో పడకుండా ఉంటారు, ఓ పక్కకి పెట్టి చెత్త రేపు పొద్దున వేయండి. నేనేం విన్నానో తెలుసమ్మా, లక్ష్మీదేవిని బయట పడేయకూడదు. అదే మరి నేను చెప్పేది అదే. ఇలా చెబితే ఏం లేదు, నాకేం పర్వాలేదు, మా ఇల్లు అంతా బానే ఉందని మొదలు పెడతారు. అందుకని దాని ప్రతిదాన్ని మన వాళ్ళు ఎక్కడ పెట్టి చెప్తారు, లక్ష్మీదేవి అని ఒకటి, దరిద్ర దేవత వస్తుంది, లక్ష్మి పోతుంది, పుట్టింటి వారికి దరిద్రం. అది మేనమామకి దరిద్రం, మేనమామకి పుట్టింటికి దరిద్రం. దరిద్రం అని. మేనమామకి దరిద్రం అనగానే ఆడపిల్ల ఏం చేస్తుందమ్మో మా పుట్టిల్లు అంటుంది. ఆ మేనమామకి దరిద్రం అంటే కూడా తల్లి జాగ్రత్త పడుతుంది, పిల్ల చచ్చి. మేనమామలకి దరిద్రం అంటే తల్లి ఏం చేస్తుంది, ఆ, తన సోదరులకి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో జాగ్రత్త పడుతుంది. అవునవును. అందుకని ఇట్లా ఒకదానికి పెట్టి అది మనం అర్థం చేసుకుంటామా లేదో తెలీదు. ప్రతిదాన్ని నాన్ సెన్స్ అని పక్కకు పడేసే ఒక దుర్గుణం మనకు ఉంటుంది. అవును. అందుకని ఈ సెంటిమెంట్తో కలిపారు. Yes. ఆ, అట్లా ఉంటాయి.
అది ఎమర్జెన్సీతో ఏమవుతుందమ్మా ఇస్తే? ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, ఉమ్, బీపీ పడిపోయింది ఎవరికో, ఉమ్, ఊహ పడిపోతున్నారు, మన ఇంటి ముందే ఉన్నారు, చెప్తున్నారు బీపీ పడిపోయిందండి లేవలేకపోతున్నారు అని. నేను ఉప్పు ఇవ్వకూడదు, చీకటి పడింది అంటే ప్రాణం పోతే ఎంత పాపం నీకు? అంతే కదమ్మా. చిటికెడు ఉప్పు తీసుకెళ్ళి వాళ్ళని పంచదార అవన్నీ కలుపుతాం అనుకోండి, అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎస్. అందుకని ఇవన్నీ నేను చెప్పేవి ఇలాంటి వ్యవహారానికి సంబంధించినవన్నీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితుల కోసం పెట్టినటువంటివి. అంతేగాని ఏదన్నా మారడంలో తప్పు లేదు. తప్పులే, సందర్భాన్ని బట్టి బట్టి, దాన్ని మార్చుకోవాలి. నాన్ సెన్స్ అని నాన్ కొట్టేయొద్దు. సెన్స్ కొట్టేయద్దు. పెట్టడానికి వెనకాల ఒక కారణం ఉంది, అమ్మా. ఆ కారణం ఆ పరిస్థితులకు సరిపోయింది, మంచిదే కూడా అలా కొన్ని పాటించటం అమ్మా. చాలా మంచిది పాటించటం. ఉమ్, కానీ అవి చాదస్తంగా పాటించకూడదు, ఉమ్. మూర్ఖంగా పాటించకూడదు. ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఆ విధంగానే దాన్ని మీరు అన్నారు ఇందాక లక్ష్మి అని, చెత్తని కూడా లక్ష్మిలా భావిస్తాం మనం. ఉమ్, అది కూడా ప్రకృతే కదమ్మా చెత్త. అవునమ్మా, అవునమ్మా. ప్రకృతి అంతా అమ్మవారి యొక్క స్వరూపమే కదా, కనుక చెత్త కూడా అమ్మవారే. కాకపోతే దానికి పెట్టాల్సిన చోటు వేరుంది. అంతే. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ తప్ప ఉమ్, ఇంకో చోట ఉండకూడదన్నారే తప్ప, ఇక్కడ వాడద్దన్నారే తప్ప, అది పనికిరాందని అసహించుకునేదని కాదు. దేన్ని అసహించుకున్నా ఆ పరమాత్మను అసహించుకున్నట్టే. ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే ప్రకృతి కనుక, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పరమాత్మ స్వరూపమే గనక చెత్త కూడా పరమాత్మే. అంతేనమ్మా. సందర్భానుసారం నడుచుకుంటూ పోవడం. నడుచుకుంటూ వెళ్ళి కాస్త ఆలోచించాలి. వీలైతే పాటించండి, తప్పేం లేదు. ఎందుకంటే విషయం తర్వాత తరాలకు తెలుస్తుంది కనుక అవును. వీలైనంత వరకు పాటించండి. లేని సందర్భంలో మూర్ఖత్వానికి వెళ్ళాలి. పట్టు విడుపులు నేర్చుకోవాలి. ఉండాలి. తప్పకుండా అమ్మా. నమస్తే.